ఇది గతంలో ఆర్టీవీ వాళ్ళు చెప్పారు కూడా, ఇది నీ మీద కేసు అయింది రాజ్బోడా గారని. సో కానీ అది మనకి ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు. సో కానీ ఒక అడ్వకేట్ మిత్రుడు షేర్ చేశాడు. సో అది చదివే కంటే ముందు ఏం నడుస్తుంది ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దరిద్రము ఉన్నది అనేది మనము వింటున్నాము, ఇది వీడియోలలో ఇట్లా మనకు రకరకాలుగా షేర్ చేస్తున్నారు. కానీ అది ప్రత్యక్షంగా మనం అనుభవించలేదు. ఎందుకంటే తెలంగాణలో ఇది బీఆర్ఎస్తో పోరాడినాము, బీఆర్ఎస్ కొంచెం అట్లనే ప్రవర్తించింది, కానీ మరీ ఇంత దారుణంగా లేకుండే. ఇంకా కాంగ్రెస్ వచ్చినాక లాట్ బెటర్. ఇప్పుడు కేసీఆర్ గారు ధర్నా చౌక్ ఎత్తేసారు, మనము ధర్నా చౌక్ పునరుద్ధరించాము. అంటే నో వన్ హ్యాస్ ద రైట్ టు టేక్ అవే అవర్ ఫండమెంటల్ రైట్స్. అంటే మన యొక్క ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగము మన యొక్క ప్రజాస్వామికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత విరచితమైనటువంటి మన యొక్క అప్పుడున్నటువంటి దేశాన్ని ప్రేమించే మహానుభావులు, సో వాళ్ళందరి ఆలోచనల ద్వారా భారతదేశాన్ని ఒక ప్రజాస్వామిక దేశంగా, ఇది సెక్యులర్ అండ్ ప్రజాస్వామిక దేశంగా మనము ఫండమెంటల్స్ ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులను తీసేసే హక్కు ఏ దుర్మార్గునికి లేదు. ఓకే, సో అంటే అందులో భాగంగా నిరసన తెలిపే హక్కు, తనకు నచ్చంది భావ వ్యక్తీకరణ చేసే హక్కు, దాన్ని తీసేసే హక్కు ఎవరికి లేదు. నువ్వు అడ్డమైన తప్పుడు కేసులు పెట్టి ఆ విధంగా తీసేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోం. ఆ క్రమంలో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈరోజు ఏది ఎక్స్ ఎంపీ దాదాపు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. సో ఇది హర్ష కుమార్ గారు ఏమన్నా ఎవరికైనా ద్రోహం చేశాడా, లేకపోతే ఏదైనా హింసాత్మకమైన సంఘటన చేయమని పిలుపునిచ్చాడా? ఏమన్నాడు? ఆ బ్రదర్ చనిపోయినటువంటి ప్రాంతానికి వచ్చి నివాళులు అర్పిద్దామన్నాడు. చనిపోయిన వ్యక్తులకి మన యొక్క ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని, అట్లనే అతని చేసిన మంచి పనులను సమాజం గుర్తుంచుకునే విధంగా అతన్ని గుర్తు చేసుకుంటే వీరికి వచ్చిన నష్టమైంది పోలీసులకి? చెప్పండి. అంటే మీరు ఆ వచ్చిన క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక మీరు చేశారా? ఇది అతన్ని అరెస్ట్ చేశారా? అంటే మీరు శాంతి భద్రత కాపాడలేని దద్దమ్మలా? ఆయన ముందస్తుగానే చెప్పిండు కదా, ఏది పిలుపునిచ్చిండు కదా, పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే చెప్పిండు కదా, రైట్? అయితే మీరు శాంతి భద్రత కాపాడే శక్తి మీకు లేదా? చిన్న నివాళులు అర్పించడానికి అదా? లేకపోతే ఎవరి మీద నివాళులు అర్పించొద్దు, ఎవరికి సానుభూతి చెప్పొద్దు, మా యొక్క రెడ్ బుక్ పాలనలో మేమే చేస్తాము, మేము చెప్పిందే వేదము, మేము చెప్పిన వాళ్ళే చేయాలి, మేము చెప్పిందే చూపెట్టాలి అనేది ఒక నిరంకుశత్వం నడుస్తుందా? దయచేసి ఆలోచించండి. సో మన భావ స్వేచ్ఛని, మనకు నచ్చినట్టు మనం బతికే స్వేచ్ఛని, వాడెవడో బీజేపీడో, వాడెవడో చిన్నజీఆర్ గాడు అవుల నా కొడుకు కాషాయం ధరిస్తే మనందరం కాషాయం ధరించాలని అట్లాంటి చట్టం పెడతా అంటే మేమెందుకు కూరుకుంటాము? చిన్నజీఆర్ అనే లుచ్చ నా కొడుకు వాడు ఏ డ్రెస్ వేసుకోకుండా మాకు అది న్యూసెన్స్ కింద కేసు పెట్టి లోపల వేయాల్సిన అవసరం ఉంది. కానీ వాడు ఏం వేసుకున్నా మేము కంట్రోల్ చేస్తలేం. కానీ చిన్నజీఆర్ అనే అవలనా కొడుక్కి పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన బొర్రలు వేసుకున్న ఆర్య బ్రాహ్మణ అవలనా కొడుకులకి మా హక్కుని తీసేసే హక్కు నీకు ఓడిచ్చిండ్రా లుచ్చబాడుకో. మేము చెప్తాం, మళ్ళా మేము చెప్పిన డ్రెస్ వేసుకోండి చిన్నజీఆర్గా. సర్వసంగ పరిత్యాగి అని చెప్పుకునే నీకు 1000 కోట్ల ఆస్తులు ఎందుకు రా? సర్వసంగం అంటే నాకు ఈ ప్రాపంచిక సమాజంతో నాకు సంబంధం లేదని హిమాలయాలకు పోయి మేము ఫకీర్ అని చెప్పే గాడి కొడుకులు వాని జియో ట్రస్ట్ కింద 1000 కోట్ల ఆస్తులు ఎందుకుంటాయి? నీకు ఈ సంబంధమే లేదు కదా. ఈ సనాతన అధర్మం చెప్పిన ప్రకారమే విదురుడు వెళ్ళిపోతాడు కదా అడవులకి ఒక ఏజ్ తర్వాత. దాన్ని అంటారు కదా, ఈ వానప్రస్థం అంటారు కదా. సో ఈ రాజుగా ఉన్న వాళ్ళు కూడా ఒక ఏజ్ తర్వాత కొడుక్కి అప్పచెప్పేసి వానప్రస్థం అడవులకు వెళ్ళిపోతారు కదా. కుంతీదేవి కూడా నేను కూడా వస్తా అంటది కదా, రైట్? మీరు చెప్పిన శాస్త్రమే కదా, మీకు వర్తించదా? అంటే ఆ శాస్త్రాలని మా మీద రుద్దుతుర్రా, మీరు పాటించరా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇలా ఎంపీ హర్ష కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అది ఆలోచించాల్సిన విషయం. వాడు ఎవడు అరెస్ట్ చేసినా మన యొక్క పంతాన్ని వదలొద్దు. ఎక్కడైతే ప్రవీణ్ బ్రదర్ కి శవం దొరికిందో ఆ ప్రాంతం నుంచి ఒక రోడ్డు మీద కాకుండా ఆ ప్రాంతం నుంచి ఇంకా కొంచెం లోపలికి ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆ స్థలాన్ని అక్కడ తీసుకొని అక్కడి నుంచి ఇంక్లూడింగ్ ఆ ప్రాంతంతో సహా
ఒక బెస్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎట్లయితే పులివెందల్లో మంచి మెమోరియల్ జ్ఞాపక స్మారక చిహ్నం ఎట్లయితే కట్టిరో విత్ పార్క్ అండ్ ఎవ్రీథింగ్, అట్లనే ఇలా ఎన్టీఆర్ మార్గ్ లో యొక్క నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారికి ఎట్లయితే మన యొక్క హైదరాబాద్ లో కట్టినరో అది ఏమంటారు ఎన్టీఆర్ మార్గ్ ఏమంటుందని, సో నెక్లెస్ రోడ్ మీద. సో అట్లాంటిది బ్రదర్ ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ కి అక్కడ బెస్ట్ స్మారక పార్క్ ని, బెస్ట్ మెమోరియల్ పార్క్ ని అక్కడ కట్టాలి. అట్లనే ఆ బ్రదర్ సంబంధించినటువంటి ఆయనకి సంబంధించిన ఏమన్నా జ్ఞాపకాలు ఉంటే అక్కడ ఆ పార్క్ లో పెట్టించాల్సిన అవసరం ఉంది భావితరాలకి. ఆయన చావు ఒక ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలనేది నేను ప్రాధేయపడుతున్నా. క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, పాస్టర్స్ కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, న్యాయం నిలబడాలనుకునే వ్యక్తులు కానీ, లేకపోతే ఏ మతానికి చెందిన వారైనా తప్పును తప్పు రైట్ అనే భావజాలం ఉన్నవారైనా సరే, జర్నలిస్టులు అయినా సరే ముందుకు రండి. ఓకే, ముందుకు వచ్చి న్యాయం కోసం నిలబడండి. ఇది మనము ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళకే అయింది అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. బీజేపీ వల్ల ఎక్కువ అన్ని రకాలుగా నష్టపోతుంది, బాధపడుతుంది. ఈ యొక్క అనార్యులైనటువంటి, శూద్రులైనటువంటి, మూలవాసులైనటువంటి ఈ 90% ఉన్నటువంటి యొక్క హిందువులే. ఆ యొక్క 1-2% బ్రాహ్మణుల వల్ల. ఓకే, సో అది ఎంపీ హర్ష కుమార్ గారి గురించి చెప్పిన.